తెలంగాణ ఎలక్షన్స్ గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు మమతా బెనర్జీ గురించి? చాలా హ్యాపీగా ఉంది. మమతా బెనర్జీ అనే రాక్షస పరిపాలనకి అంతం చరమగీతం పాడేశారు మోడీ గారు. 15 ఏళ్లుగా ఆమె పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి సహాయం చేస్తూనే ఉంది. బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు అస్సాం కి, అలాగే వెస్ట్ బెంగాల్ కి. ఇప్పుడు మోడీ గారు ఖచ్చితంగా బంగ్లాదేశ్ కి, మన వెస్ట్ బెంగాల్ కి, అస్సాం కి మధ్యన ఒక పెద్ద గోడ కడతారని నేనైతే అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. దాదాపు బీజేపీకి 200 సీట్ల వరకు వచ్చాయి అంటున్నారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మా దీదీ కనీసం 100 సీట్లు కూడా రాలేదంటున్నారు. చిత్తుగా ఓడిపోయినట్టే. అలాగే అక్కడ డిఎంకే ఆయన కూడా ఓడిపోయినట్టు. స్టాలిన్ డిఎంకే పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా హిందువుల మీద విషం కక్కడం వాళ్ళ పని. సనాతన ధర్మాన్ని వాళ్ళు ఒక మలేరియా రోగంతో పోల్చడం జరిగింది. ఉదయనిధి స్టాలిన్ కావచ్చు. సో వాళ్ళు కూడా అక్కడ చిత్తుగా ఓడిపోయారు, 3వ ప్లేస్కి వెళ్ళిపోయారు అంటున్నారు. నాకైతే చాలా సంతోషం ఉంది. ఇప్పుడు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 చోట్ల బీజేపీ వచ్చింది. వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ పుదుచ్చేరి. చాలా సంతోషం ఉంది. కేరళ దగ్గరికి వద్దాము. కేరళలో లెఫ్ట్ పార్టీ ఓడిపోయింది, ఎల్డిఎఫ్. సంతోషం ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ఎప్పుడు మన హిందువుల్ని, మన హిందూ దేవుల్ని గౌరవించారు. అసలు దేవుడే లేడు అంటారు. సో ఇండియా మొత్తం ఇంకా ఎక్కడ లేదు లెఫ్ట్ పార్టీ. వెస్ట్ బెంగాల్లో కానీ, కేరళలో కానీ ఇంకెక్కడ కూడా లేదు. సో కమ్యూనిస్టులకు కూడా కాలం చెల్లిపోయింది, నూకలు చెల్లిపోయినాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా తమిళనాడు నుంచి విజయ్ సీఎం అయ్యారు. ఆయన కూడా 110 ఎన్నో సీట్లు వచ్చి అంటున్నారు. 120 సీట్లు సీఎం అవుతారు. ఆయన కూడా అవసరం పడుతుంది, మన బీజేపీ అవసరం అయితే ఖచ్చితంగా పడుతుంది. సో తమిళనాడులో ఎక్కువగా సినిమా పిచ్చి ఎక్కువ, మీ అందరికీ తెలుసు. అక్కడ నుండి చాలా మంది సీఎంలు అయ్యారు. ఆ రోజుల్లో అన్నాదురై, ఆయన ఒక ఫిలిం రైటర్, ఆయన సీఎం అయ్యాడు. ఆ తర్వాత కరుణానిధి, ఆయన కూడా ఒక ఫిలిం రైటర్, ఆయన కూడా సీఎం అయ్యాడు. ఎంజీఆర్ అంటే చెప్పనవసరం లేదు, ఆయన కూడా సీఎం అయ్యారు. జయలలిత సీఎం అయ్యారు. జానకి రామచంద్రన్ అనే హీరోయిన్ సీఎం అయ్యారు. స్టాలిన్, ఆయన కూడా ఒక మూవీ ఆర్టిస్టు అండ్ టీవీ ఆర్టిస్ట్, ఆయన కూడా సీఎం అయ్యాడు. వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈ రోజు మళ్ళీ విజయ్ కూడా సీఎం అయ్యాడు. త్రిష గారు బాగా సహకారం చేశారు. ప్రతి ఒక్క పురుషుడి విజయం వెనక స్త్రీ ఉంటుంది అంటారు కదా. త్రిష కూడా ఒక ఇంటర్వ్యూలో నేను సీఎం అవుతా అన్నది. త్వరలో మరి ఎంజీఆర్ అండ్ జయలలిత సీఎంలు అయ్యారు కదా, అలాగే విజయ్ త్రిష కూడా